నా పేరు కురువబుజ్జ పర్వతాలు, వెల్కిచెర్ల గ్రామము. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా వెల్కిచెర్ల గ్రామంలో పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఈరోజు రేపు 17వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలకు నా యొక్క అభ్యర్థిత్వం ఏంటంటే, నేను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారితో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు పైప్ లైన్ కలెక్షన్ కానీ, మరియు అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపనలు కానీ, ఇంకా మహిళా హాస్పిటల్స్ కానీ, ఇంకా వేరే రకరకాల అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద ఎత్తుల భాగస్వాములమై గ్రామానికి దాదాపు 90 లక్షల రూపాయలు 90 లక్షల రూపాయలతోటి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు చేసినాం. గడిచిన 10 ఏళ్లలో మేము చేసినంత పని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలు కానీ వెల్కిచెర్ల గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఆ 10 సంవత్సరాలు గడిచిన కాలంలో కూడా వారు చేయలేని పనులను మేము హై స్కూల్లో ఉన్నటువంటి మన ఊరు మన బడి ప్రణాళికలో ఉన్నటువంటి డైనింగ్ హాల్ని కూడా వారు చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా మేము ఈరోజు మొన్నటి వరకు ఆ యొక్క బిల్డింగ్ను మేమే నిర్మాణం చేసినాం. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, లేడీస్ బాత్రూమ్స్, జెంట్స్ బాత్రూమ్స్, వాటిని కూడా మేమే నిర్మాణం చేసినాం. కాబట్టి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం యొక్క అభ్యర్థి గెలిస్తే మాత్రమే గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాము. ఈ అభ్యర్థికి మీద నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు మనసారా వారి యొక్క అమూల్యమైన ఓటేసి మన యొక్క అందరి సమిష్టి కృషితో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన గ్రామంలో అభివృద్ధి కాని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రతి గ్రామంలో అనేకమైన కార్యక్రమాలు అయినాయి. కేవలం వెల్కిచెర్ల గ్రామంలోనే అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కాబట్టి ప్రజల సమక్షంలో ప్రజల సమిష్టి కృషితో ప్రజలు, అన్ని వర్గాల పార్టీలు మరియు నేను అందరం కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని, మన గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ముందుకు నడుస్తానని గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నా యొక్క గుర్తు బ్యాగు గుర్తు, లేడీస్ పర్సు బ్యాగు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని గ్రామ ప్రజలకు అందరినీ కోరుకుంటున్నాను. భూత్పూర్ టౌన్ అధ్యక్షురాలని. ఇక్కడ వెల్కిచెర్ల గ్రామానికి ఎమ్మెల్యే గారు మీరు కూడా వెళ్ళి, ఇక్కడ మున్సిపాలిటీల ఎన్నికలు లేవు కాబట్టి మీరు కూడా ఇన్ఛార్జిగా వెళ్ళి ఈ గ్రామాన్ని పర్వతాలు గారు నిలబడిండ్రు. మరి ఆయనకు సపోర్టుగా ఉండి ఆయనని గెలిపించుకొనే రావాలి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 2 రోజుల నుంచి నేను ఈ గ్రామంలో ప్రతి వార్డుకి వెళ్తున్నాను. అన్న గురించి చాలా బాగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి 30 ఏళ్ల నుంచి చాలా బాధలు కష్టాలు ఎన్నో అనుభవించిండు. మంచి మనిషి, ఆ మంచి మనిషినే పిలిస్తే పలికే వ్యక్తి అని చాలామంది చెప్తున్నారు. మేము ప్రతి ఇంటికి ఈ 2-3 రోజుల నుంచి తిరుగుతున్నాము. అందరూ కూడా చెప్తున్నారు మంచి వ్యక్తిని మేము ఎంపిక చేసుకుంటే మా గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని, అన్నని తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అందరు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అన్నని గెలిపించి మరి మా ఎమ్మెల్యే గారికి, మరి మన ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యమంత్రి గారు కూడా మన మహబూబ్ నగర్ మన జిల్లా బిడ్డే కాబట్టి మరి ఆయనకు మా భూత్పూర్ మండల తరఫున అందరూ సర్పంచులని గెలిపించి మరి బహుమతిగా ఇవ్వాలని నేను కూడా, మరి వాళ్ళు కూడా 5-6 మంది మేము మండలం నుంచి రావడం జరిగింది, టౌన్ నుంచి. మరి అన్న విజయానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు ఉచిత బస్సే కానీ, ఉచిత కరెంటే కానీ, రైతు రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయనటువంటి
పథకము ఈ రైతు రుణమాఫీ చాలా చాలా బాగా అయింది. ఇంకొకటి మరి సన్నబియ్యం కార్యక్రమం కూడా ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. మంచిగా ఉన్నాయి సన్నబియ్యం కూడా, రోజు మేము అవే తింటున్నాము. ఇంతకుముందు దొడ్డు బియ్యం తినేవాళ్ళము, సరిగా తినకుంటుంటిమి. ఇప్పుడు ఈ సన్నబియ్యం తిన్నప్పటి నుంచి బాగా మంచిగా తింటున్నాము అని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా అన్న ఈ వెల్కిచెర్ల గ్రామంలో పర్వతాలన్న గెలుస్తాడు. మరి మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే.